తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం జువాలపాలెం గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని ట్రినిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అనంతరం డాక్టర్ సందీప్ మాట్లాడుతూ జువాలపాలెం గిరిజన కాలనీలో ఉన్న ప్రధానోపాధ్యాయులు మస్తానయ్యకు, ఎంఈఓకు, ఆదవరం ఫౌండేషన్ అధినేత నాగయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ మెడికల్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం క్యూర్ ఐక్యూతో బాధపడుతున్న పీడియాట్రిక్ ఎవల్యూషన్ చేసి వాళ్ళ యొక్క ఐక్యూ డెవలప్మెంట్ ఎలా ఉంది, చదువు పరంగా వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశమని, అలానే ఆదవరం ఫౌండేషన్ ద్వారా అడాప్ట్ చేసుకుని ఉన్న అన్ని స్కూల్స్లో స్టూడెంట్స్ను వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవటం మా ఫౌండేషన్ బాధ్యత అని ఆయన తెలియజేశారు. జువాలపాలెం జీసీ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ని. ఈరోజు నాయుడుపేట మండలంలో మారుమూల ప్రాంతమైనటువంటి జువాలపాలెం జీసీ పాఠశాలను ట్రినిటీ హాస్పిటల్ వాళ్ళు దత్తత తీసుకోవడం మాకెంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే అమాయక ప్రజలు, అమాయక పిల్లలు ఏది వచ్చినా కానీ హాస్పిటల్కి పోయి చూపించుకునేటువంటి స్తోమత లేనివంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఈరోజు దాన్ని గమనించి ట్రినిటీ అధినేత నాగయ్య సారు జువాలపాలెం జీసీని దత్తత తీసుకొని పిల్లల ఆరోగ్యాన్ని మరియు పేరెంట్స్ యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రెండు వైపులా వాళ్ళని డెవలప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా గ్రామం డెవలప్ అవుతుంది. పాఠశాల పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఆరోగ్యంగా ఉంటుందని వాళ్ళు తలచడం, దీన్ని దత్తత తీసుకోవడం నిజంగా మేము ఆనందించాల్సిన విషయం. ఈరోజు ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో ఒక 10 మంది పిల్లలు ఉంటే ఆ 10 మంది పిల్లలు చదువులో రాణించరు. కనీసం ఒక 4-5 మంది పిల్లలు తక్కువ పూర్ ఐక్యూతో బాధపడుతూ ఉంటారు. సో మేము ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి స్కూల్స్, ఈ గిరిజన కాలనీలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా పీడియాట్రిక్ ఎవాల్యుయేషన్ చేసి చిన్నపిల్లల్ని వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా వారి యొక్క ఐక్యూ డెవలప్మెంట్ ఎలా ఉంది అనే దాని మీద ఒక సర్వే లాగా ఒక క్యాంప్ రన్ చేసి ఎవరైనా మెడికల్ కండిషన్స్తోనూ పూర్ ఐక్యూ పెట్టుకొని మెడికల్ కండిషన్స్తో చదువులో వెనకబడి ఉన్నారా అనే దాన్ని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క కండిషన్స్ని ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క చదువులో వాళ్ళు మెరుగయ్యేటట్లుగా చేయడం అనేది ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. మరి ఈ ప్రోగ్రాంకి సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగా మాకు సపోర్ట్ చేసినటువంటి శ్రీ నాగయ్య గారికి, ఆయన ఆదవరం ఫౌండేషన్ ద్వారా ఆయన ఇచ్చేటువంటి నిధులకు మేము ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ట్రినిటీ హాస్పిటల్లో గవర్నమెంట్ వారి సహకారంతో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ పిల్లలకి, స్కూల్లో ఉన్న పిల్లలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఉచితంగా వైద్యం ఇవ్వాలని, కేవలము ఈ ఐక్యూ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఒకటే కాకుండా ఓవరాల్ జనరల్గా వాళ్ళ బాడీ, వాళ్ళ శరీరాలకి సంబంధించినటువంటి అన్ని రకాల జబ్బులకి సంబంధించి దానికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా డాక్టర్ దీప్తి గారి ఆధ్వర్యంలో మేము ఇవ్వడానికి ముందుకు వచ్చాము. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, ముఖ్యంగా దీనికి మాకు సహాయ సహకారాన్ని అందించినటువంటి మస్తాన్ గారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము.